చితగా ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇళ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏమిటని సున్నం చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రోడ్డుపైకి వచ్చిన బాధితులు ఒక్కసారిగా దిగారు. ప్రభుత్వ అధికారుల అనుమతితోటి నిర్మించుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్నటువంటి పోలీసులు విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను, ఆందోళనకు దిగిన బాధితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.